వెల్కమ్ టు ఆర్కే ఆర్కే ఫిట్నెస్ క్లబ్ 25 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్ ఫిట్నెస్ ఛాలెంజ్ బట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మీ అందరి కోసం నేను చెప్తున్నా. నిన్న మనము రోజు మార్నింగ్ ఆఫ్టర్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఓట్స్ ఉంటే మనం వెయిట్ లాస్ అవుతామని చెప్పినా కదా, దాంతోపాటు లెమన్ వాటర్ కూడా కలుపుకున్న తర్వాత కూడా వెయిట్ లాస్ అవుతాం కదా, వీడియోలో చెప్పినాను కదా. సో వెయిట్స్ ఇప్పుడు ఈ ఓట్స్ అనేది వెయిట్ లాస్కి మనకి ఎట్లా యూజ్ అవుతుంది అని నేను చెప్తా. సో ఎవరైనా కానీ ఈ 25 డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలనుకుంటే 100% మీరు ఫాలో అయిపోండి. దాదాపుగా మనము మార్నింగ్ ఒకవేళ 6 o'clock లేచినామంటే ఒక హాఫ్ లీటర్ వాటర్లో నిమ్మకాయ పోసి అందులో వేసేసి బాగా ఉడకబెట్టి గోరువెచ్చగా అయిపోయిన తర్వాత నిమ్మకాయ పచ్చడిని పిసికి ఉడబోసుకొని రెండు స్పూన్లు హనీ కలుపుకొని తాగేసి తర్వాత గ్రౌండ్కి వెళ్ళండి. ఓ 15 నిమిషాలు జాగింగ్ చేయండి. ఒక 15 నిమిషాలు జాగింగ్ చేయండి. ఆ తర్వాత నేను ఆల్రెడీ నిన్ననే వీడియో చేసిన. ఇప్పుడు ఓట్స్ ఎట్లా చేసుకోవాలనే దాని గురించి నేను వీడియో చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఓట్స్ ఎట్లా చేసుకోవాలనేది వీడియో చేస్తున్నా. ఒకసారి చూడు. దీంట్లో ఒక హాఫ్ లీటర్ దగ్గర ఒక 400 ml వాటర్ పోసిన. దాంతోపాటు ఇందులో కొద్దిగా తాటి బెల్లం, నా దగ్గర తాటి బెల్లం ఉంది కాబట్టి తాటి బెల్లం యూజ్ చేస్తున్నా. బెల్లం వేసిన ఇది మసలలోపు కరుగుతుంది. దాంతోపాటు ఒకసారి చూడొచ్చు ఓట్స్. మనం ఎక్కువ యూజ్ చేసేది అయితే సోఫాలా ఈ ఓట్స్ యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి ఓట్స్, ఇది మసాలా ఓట్స్ అయితే అది కాదు, నార్మల్ ఓట్స్. ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు తెలిసి ఒక 85 రూపాయలు 90 రూపాయలు ఈ ప్యాకెట్ ఉంది. 500 grams మీరు చూడొచ్చు. సో ఈజీగా కొద్ది ప్యాకెట్లు చూస్తున్నారు కదా. సో ఈ ఓట్స్ని ఏం చేద్దామంటే సో దాదాపు జస్ట్ ఒక 75 grams ఎంతో నార్మల్ ఇంత కప్పులోకి ఇట్లా తీసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. దీన్ని మంచిగా నీట్గా నానబెట్టాలి. వీడియో స్కిప్ చేయకండి, మీకు యూజ్ అవుతుంది. మంచిగా వెయిట్ లాస్ కావాలంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నానబెట్టేసినాం, చాలా సింపుల్గా నానుతుంది. ఇది ఒకసారి చూసుకోవచ్చు ఈజీగా. ఇక అయిపోయింది, నానిపోయినట్టే ఆటోమేటిక్గా నానుతుంది. దీన్ని కొద్దిగా నానబెట్టి పక్కన పెట్టేసేది. చలో బ్యాక్ వెళ్ళి ఓకే. సో మొత్తానికి అయితే ఇది నానుతుంటే మనం దీన్ని పక్కన పెడదాము. వర్కౌట్ అనేది రోజు ఒక 15 minutes మీరు జాగింగ్ చేయండి. దాంతోపాటు 100 meters అటు నుంచి ఇటు నుంచి అటు ఒక 4 వేయండి. ఆ తర్వాత మంచిగా బాడీ ఫ్రీ చేసుకోండి. ఫ్రీ చేసుకున్న తర్వాత మీరు ఆఫ్టర్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఈ ఓట్స్ డైలీ మీరు దాదాపు ఒక 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు మీరు తీసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ ఓట్స్ చాలా మంచిగా ఉంటుంది. వెయిట్ లాస్ కానీ చాలా బాగుంటుంది. ఇవి మనకు కూడా ఆల్రెడీ దగ్గర మసులుతుంది. ఒకసారి చూపి ఇట్లా మసులుతుంటుంది. ఇట్లా మసులుతుంటుంది. బెల్లం కూడా కొద్దిగా బెల్లం మెల్ట్ అయిపోతుంది. బెల్లం ఏం లేదు, అది అయినా కాకపోయినా మనం అట్లా ఓట్స్ వేసేసేదే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, స్కిప్ చేసుకో. ఓకే, సో మొత్తానికి అయితే ఇప్పుడు మనకు నీళ్లు బాగా మసులున్నాయి. మనం ఇందులో ఓట్స్ వేసుకుందాం. ఒకసారి దగ్గర చూస్తున్నారు కదా, ఇక ఓట్స్ కూడా మంచిగా నానిపోయినాయి. సో ఇది కూడా బాగా మసులుతుంది. సో ఇందులో మనం ఓట్స్ వేసుకోవడం ఇంకా. సో మంచి ఫుడ్, సో మంచిగా మెయింటైన్ చేయండి. కొద్దిగా వాటర్ ఎక్కువ అయిపోయినాయి. అసలు యాక్చువల్గా నేను వాటర్ ఎక్కువ వేసిన, ఎక్కడో చూసుకుంటా వాటర్ వేసిన పర్లేదు. ఒకవేళ ఇట్లా చేసుకున్నా కానీ మనకు 2 times యూజ్ అవుతుంది. మార్నింగ్ టైం లేకపోతే కొద్దిగా ఉంచుకొని నైట్ కూడా యూజ్ చేయొచ్చు. నైట్ కూడా ఈ ఓట్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఉంచేసుకొని, ఈ బౌల్ ఉంది కదా, నాకు తెలిసి ఒక 2 బౌల్ అయిందనుకో, ఈ బౌల్ నిండా తినేసేయండి. ఈ బౌల్ నిండా అయితే దాదాపు ఒక 200 grams పడుతుంది. మార్నింగ్ టైం ఒక బౌల్ నిండా తినండి. తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ ఒకవేళ కుదిరితే నైట్ టైం కూడా మళ్ళీ ఒక బౌల్ తినేసి తర్వాత ఒక 2 చపాతీలు ఎంతో తినేసే మస్తు అయిపోతుంది మీకు. ఒక 25 days ఛాలెంజ్ ఇది కనుక ఒకవేళ మెయింటైన్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అయిపోతారు. ఆటోమేటిక్గా మీరు దీన్ని కనుక ఒకవేళ 25 days కనుక ఒకవేళ యూజ్ చేసిరంటే మాత్రం కొద్దిగా తినాలనిపేది. ఒకటే ఫుడ్ తినాలంటే కూడా కొద్దిగా బోర్ కొడుతుంది. ఆ రోజు మళ్ళీ మార్నింగ్ టైం దాంతోపాటు క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. అది కాదనుకుంటే ఓట్స్ మేము మెయింటైన్ చేస్తామంటే మీరు ఓట్స్ మెయింటైన్ చేయండి. అది మహా అంటే 85 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది దాదాపుగా. అది మీకు ఎన్ని రోజులు వస్తుంది? ఒక 1 week పైననే వస్తుంది. 10 days వరకు దగ్గర 10 days కాకుండా ఒక 7 రోజులు అయితే పక్క వస్తుంది.
ఆ ఓట్స్ ప్యాకెట్ యూజ్ చేయండి. కేజీ తెచ్చుకోవడానికి 100% 20 days మస్తు వస్తుంది. ఇక అట్లా యూజ్ చేయడం వల్ల మొత్తం మీ ఫ్యాట్ మొత్తం కంప్లీట్లీ బర్న్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అయిపోతారు. సో చాలా బాగుంటుంది. కొంతమందికి కొద్దిగా లైట్గా మోషన్స్ లాగా కూడా వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అది వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు, అది ఎవరికైనా కానీ. ఇక ఒకసారి చూడవచ్చు మనం థిక్నెస్ ఇట్లా అయిపోతుంది, దగ్గర అట్లా తీసుకొచ్చి ప్రాబ్లం థిక్నెస్ ఇట్లా అయిపోయింది చూసినా, ఇట్లా జ్యూస్ట్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా గట్టిగా కూడా అవుతుంది. ఇట్లా మెయింటైన్ చేయండి. నేను ఒక 400 ml వరకు వాటర్ పోసిన కదా, మీరు 300 ml వరకు వాటర్ పోసుకోండి. ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక తినేయడమే, చాలా బాగుంటుంది. 25 days ఛాలెంజ్ 100% ఎవరైనా సరే కానీ ఈ 25 daysలో దాదాపుగా 10 to 15 kgs వరకు 10 to 15 kgs వరకు వెయిట్ లాస్ పక్కా అవుతారు. అవ్వకపోతే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రాబ్లమే లేదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మీ మంచిగా ప్రతి ఒక్కటి చెప్తా. సో జిమ్స్ అవన్నీ పక్కన పెట్టండి. జస్ట్ మీరు డైలీ జాగింగ్ చేయండి, ఓ 4 స్ట్రైడింగ్స్ వేసుకోండి, తర్వాత డైలీ మంచిగా ఓట్స్ మెయింటైన్ చేయండి. వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మీకు ఓట్స్ అవసరం లేదు, మీకు నచ్చిన ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ ఏదైనా తినొచ్చు, ఎవ్రీథింగ్. కాకపోతే నేను చెప్పేది ఒకటి, జంక్ ఫుడ్ తినడం వల్ల కొన్ని ఆరోగ్య క్షీణిస్తుంది, మీ అందరికి తెలుసు. సో మనం ఏది తిన్నా ఏం కాదు అని మనం అనుకుంటాం. ఒక ఏజ్ పడ్డ తర్వాత కొద్దిగా వెయిట్ మొత్తం కంప్లీట్లీ మన జీవితం అనేది మనం కోల్పోవాల్సి వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఇంకా మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యం మీద కూడా ఫోకస్ చేయండి. ఆరోగ్యమే మహాబలం. సో మీ అందరికి తెలుసు, అది మెయింటైన్ చేయండి. ఇప్పటి నుంచి మెయింటైన్ చేయండి. సో మెయింటైన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది, మీ లైఫ్ మంచిగా ఉంటుంది. మీకు ఏదైనా సంథింగ్ అడ్డమైన ఫుడ్ తింటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ అందరికి తెలుసు. జంక్ ఫుడ్ తినడం వల్ల మెయిన్ సిగరెట్, జంక్ ఫుడ్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి ఫుడ్ తినండి, మంచి ఫిట్నెస్, మంచి స్ట్రాంగ్గా ఉండాలి. అసలు ఈ ఏజ్లో దాదాపు 40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా మనల్ని పెద్దోళ్ళు ఎంత మంచిగా మెయింటైన్ చేసారు మీ అందరికి ఆటోమేటిక్గా తెలుసు. మీకు తెలుసు కాబట్టి మీరు మంచిగా మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చినట్లయితే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా చేయాలి అనుకుంటే, ఇంకా హెల్త్ అండ్ ఫిట్నెస్ ఫుడ్ గురించి ఇంకా వీడియోస్ చేయాలంటే మాత్రం నా వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై జవాన్ జై కిసాన్.